ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆత్మీయ కుటుంబంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభునామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన దేవుని కృపలో బాగున్నారని, మీరంతా బాగుండాలని దేవుడు మీకు తోడేయండి. గాఢాంధకారంలో మీరు వెళ్తూ ఉన్నా కూడా ఆయన మిమ్మల్ని నడిపించాలని, మీరు ఎక్కడ పడిపోయారో అక్కడి నుండి మిమ్మల్ని లేవనెత్తాలని, దేనిని గురించి భయపడుతున్నారో, దేనిని గురించి ఏడుస్తున్నారో వాటన్నిటిలో దేవుడు జయమివ్వాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అందువల్ల భయపడకండి, అద్భుతాలు చేసే దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అయితే మీ ప్రార్థన కొరకు, మీ సమర్పణ కొరకు ప్రభువు చూస్తున్నాడు. అందువల్ల దేవుని హస్తాన్ని కదిపేటట్లుగా బలంగా ప్రార్థించండి. అనేక ద్వారాలు మీ జీవితంలో తెరవబడబోతూ ఉన్నాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన వాగ్దానం తిమోతిలకు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితులను బట్టి నువ్వు పిరికితనంతో ఉన్నవేమో. అయితే నీవు భయపడుతూ పిరికితనంతో ఉండడానికి పిరికితనం గల ఆత్మని నీకు ఇయ్యలేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ నీకు దయచేశాను. కాబట్టి దేనికి భయపడద్దని సృష్టికర్త ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. అయితే చాలాసార్లు ఒక అపాయం కలగగానే, కలవరపెట్టే పరిస్థితులు ఎదురవగానే కృంగిపోతూ, భయపడుతూ, పిరికితనంతో కూర్చొని, తండ్రి నేనేమి చెయ్యలేను, తండ్రి నాకు శక్తి లేదు, తండ్రి ఇది నాకు అసాధ్యమని టెన్షన్ పడుతూ దేవుని యొక్క శక్తిని మర్చిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, మీరు పిరికితనంతో ఉండాల్సిన అవసరం లేదు. నా శక్తిని నీకు అనుగ్రహించాను, ఆ శక్తిని వినియోగించండి. నేను ఇచ్చిన శక్తితో మీరు అద్భుతాలు చేయగలుగుతారు. నేను ఇచ్చిన శక్తితో మీ శోధనలు జయించగలుగుతారు. సాతాను శక్తులు అణచివేయగలుగుతారు. శత్రుబలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయడానికి వీల్లేదని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు. అవును, దేవుడు మనకు శక్తిని అనుగ్రహించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన మీకు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఆయన ఎటువంటి శక్తిని మీకు అనుగ్రహించారు మీకు అర్థమైతే, ఇక మీరు పిరుగుతనంతో ఉండగానే దేవుని శక్తిని ఉపయోగించి అనేక అద్భుతాలు చేస్తారు. ప్రభు సెలవిచ్చారు కదా, నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యములు చేస్తారని. అవును, ఆయన వాక్యాన్ని మనం నమ్మితే, ఆయన మనకిచ్చిన అధికారాన్ని గురించి మనం అర్థం చేసుకోగలిగితే, ఇక మనం దేనిని గురించి కూడా కలవరపడంగానే ధైర్యంగా ముందుకు సాగుతాం. ఆ ధైర్యం ఏదంటే, క్రీస్తులో నేను సమస్తము చేయగలుగుతాను. క్రీస్తునందు వాగ్దానములన్నీ అవునన్నట్లుగానే ఉన్నాయి. ఆయన నో అని చెప్పడానికి అసమర్థుడు కాదు. క్రీస్తునందు అన్నీ అవునన్నట్లుగానే, అన్నీ ఎస్ అన్నట్లుగానే ఉన్నాయని నువ్వు విశ్వసిస్తావు. అనేక కార్యాలు నీ జీవితంలో పొందుకుంటావు. పిరికితనం కలిగినప్పుడల్లా దేవుని శక్తి నువ్వు గుర్తు చేసుకో. ఆయన నాకు పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించారు. కాబట్టి నేను ప్రతి చిన్న విషయంలో పడిపోవాల్సిన అవసరం లేదు. సాతాను పెట్టే ప్రతి శోధనలో పడిపోవాల్సిన అవసరం లేదు, జారిపోవాల్సిన అవసరం లేదు. ఆయన శక్తిని నేను తీసుకుంటున్నాను, ఆయన అనుగ్రహించిన బలాన్ని నేను పొందుకుంటున్నానని దేవుని శక్తిపై ఆధారపడండి. మీ జీవితంలో అనేక అద్భుతాలు మీరు చూస్తారు. ఇంతవరకు ఏ కార్యమైతే ఆగిపోయిందో, ఇంతవరకు ఏవైతే మీ జీవితంలో జరగలేదో, ఏదైతే కోల్పోయినా నువ్వు బాధపడుతున్నావో, ఏదైతే పోగొట్టుకున్నాను లాస్ అయిపోయినాను ఏడుస్తున్నావో, దేని విషయంలో ఓడిపోయినాను ఏడుస్తున్నావో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఒకవేళ భయపడుతున్నావేమో, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందని భయపడుతున్నావేమో, ఇన్ని అప్పులైపోయాయి కదా, నేను ఎలా ఉంటానో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇవన్నీ తీర్చగలుగుతానో లేదో అని భయపడుతున్నావేమో.
నీ శరీరంలో నాకు అనారోగ్యాన్ని బట్టి ఇది భయంకరమైన వ్యాధేమో అని నువ్వు భయపడుతున్నావేమో. వివాహాన్ని గూర్చి పిరికితనంతో ఉన్నారేమో. గర్భఫల విషయంలో పిరికితనంతో ఉన్నారేమో. ఉద్యోగాన్ని గూర్చి పిరికిపడుతున్నారేమో. చీకటి శక్తులను వేధిస్తూ ఉన్నాయి, నా కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నాయి. భయంకరమైన అపాయం నాకు పొంచి ఉందేమో. ఈ భయంకరమైన చీకటి శక్తుల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయేమో. ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని పిరికితనంతో నీవు ఉన్నావేమో. ఏ పిరికితనం సాతాను నీలో ఉంచినా, ఏ భయముతో నీవు ఉన్న ఈ ఉదయాన నీవు పిరికితనంతో భయముతో ఉండకూడదని నా శక్తి నీలో ఉంచాను, నా శక్తిని నీకు అనుగ్రహించాను, నీవు పిరికితనంతో ఉండొద్దని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి భయపడకండి. దేవుడు ఎంత గొప్ప అధికారాన్ని, శక్తిని నీకు అనుగ్రహించారో దానిని రిసీవ్ చేసుకోండి. దాని కొరకు ప్రార్థించండి. అప్పుడు తప్పకుండా మీరు ధైర్యం తెచ్చుకుంటారు. దావీదుగానే పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని దావీదుని గురించి వ్రాయబడి ఉంటుంది. దావీదుకు తెలుసు దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, ఆయన తనలో ఎంత శక్తిని ఉంచారనేది దావీదు గ్రహించాడు. కాబట్టి గాఢంధకారపులో నేను సంచరించిన నేను భయపడను, ఏ అపాయము నాకు కలగదు, ఎందుకంటే నాతో నా ప్రభు ఉన్నాడు. నా ప్రభు వాటన్నిటినీ జయించే శక్తి నాకు అనుగ్రహించాడు. ఆయన వాటన్నిటిలో నేనే జయం పొందుకుంటాను. ఆ గాఢాంధకారము, ఆ చీకటి, ఆ భయంకర పరిస్థితులను ఏమీ చెయ్యలేవు. వాటిలో నేను కూరుకుపోను, అవి నన్ను నశింప చేయలేవని ఎంతో ధైర్యంతో చెప్తున్నాడు. అవును, ఈరోజు నీకు కూడా దేవుడు అదే శక్తిని అనుగ్రహించాడు. ఆనాడు దావీదు మహారాజు దేవుని శక్తిని గురించి పూర్తిగా తెలుసుకొని ఆయనపై ఆధారపడ్డాడు. ఈరోజు మీరు కూడా ఆయన శక్తిని పూర్తిగా తెలుసుకోవాలని, ఆయనపై ఆధారపడాలని, ఆయన శక్తి ద్వారా మీరు అనేక కార్యాలు చూడాలని దేవుడు కోరుకొని వాగ్దానాన్ని మీకు అనుగ్రహించారు. అందువల్ల భయపడకండి. దేవుడు మీకు పిరికితనం గల ఆత్మని లేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. ఇక భయపడుతూ పిరికితనంతో ఉండొద్దు. దేవుని శక్తిని వినియోగించండి. అనేక అద్భుతాలు మీరు చూడండి. వాగ్దానాన్ని నమ్మిన వారు ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు. మమ్మల్ని ఇంతవరకు బ్రతికించి నిలబెట్టి ఉంచారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ఎంతమంది శక్తిహీనంగా ఉన్నారో, ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారందరితో మీరు మాట్లాడారు. బలహీనపరిచే ఆత్మని మీకు ఇయ్యలేదు, శక్తిహీనంగా ఉండే ఆత్మని మీకు ఇయ్యలేదు, పిరికితనంతో ఉండే ఆత్మని మీకు ఇయ్యలేదు, భయపడుతూ ఉండే ఆత్మని ఇయ్యలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను. కాబట్టి భయపడకండి అని వాగ్దానం చేశారు తండ్రి. ఈరోజు ఎవరు దేని గురించి భయపడుతున్నారో, దేనిని గురించి పిరికితనంతో ఉన్నారో, దేనిని గురించి కంగారు పడుతూ ఉన్నారో, పరిశుద్ధాత్ముడా నీ శక్తి చేత ప్రతి భయమును దాటడానికి, ప్రతి పిరికితనమును దాటడానికి, ప్రతి కలవరాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి దాన్ని కూడా దాటడానికి, వారిలో మీరు పెట్టిన శక్తిని బట్టి అనేక కార్యాలు చూడడానికి, వారు ఎక్కలేని పరిస్థితులు నీ శక్తి చేత ఎక్కడానికి, వారు చేయలేనివి నీ శక్తి చేత చేయడానికి, వారికి అసాధ్యమైనవి నీ శక్తి చేత సాధ్యపరచడానికి ప్రతి ఒక్కరికి నీ శక్తిని అనుగ్రహించండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అన్ని కామెంట్స్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. అందరినీ నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరు ఏ సమస్య కామెంట్ ద్వారా తెలియజేస్తారో ప్రతి సమస్య నుండి విడుదల పొందుకుందరుగా యేసు నామములో వారిని భయపెట్టి ప్రతి సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్నాను. వారికి చింత కలుగజేసే ప్రతి సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్నాను. వారికి పెరుగుతనం కలిగించే ప్రతి సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవండి. నేను పిరికితనంతో ఉండాల్సిన అవసరం లేదు. దేవుని శక్తిని నేను పొందుకున్నాను. ఆయన శక్తి కలిగిన కార్యములు చేయడానికి, ఆయన శక్తి చేత నేను కార్యములు చేయగలుగుతాను. ఆయన శక్తి చేత నేను బలంతో నిలబడగలుగుతాను. ఆయన శక్తి చేత నేను దాటగలుగుతాను. ఆయన శక్తి చేత నేను పరిశుద్ధంగా జీవించగలుగుతాను. ఆయన శక్తి చేత ఆయన కొరకు నమ్మకంగా జీవించగలుగుతాను. ఆయన శక్తి చేత నేను పరిచర్య చేయగలుగుతాను. ఆయన శక్తి చేత నేను కుటుంబాన్ని ముందుకు నడిపించుకోగలుగుతాను. ఆయన శక్తి నన్ను స్వస్థపరుస్తుంది. ఆయన శక్తి నన్ను బలపరుస్తుంది. ఆయన శక్తి నన్ను లేవనెత్తుతుందని ప్రతి ఒక్కరు కూడా నీ శక్తిని ఆశ్రయించి, నీ శక్తిని పొందుకొని అనేక కార్యములు వారి జీవితంలో చూడడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి దేవా. ఇంతవరకు భయపడుతూ పిరికితనంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే ముట్టినందుకు వందనాలయ్యా. పిరికితనం అంతటి నుండి విడుదల ప్రకటిస్తున్నాను. అది ఏ పిరికితనమైనా, రోగాన్ని గూర్చైనా, అప్పులను గూర్చైనా, కుటుంబాన్ని గూర్చైనా, భవిష్యత్తుని గూర్చైనా, ఉద్యోగాన్ని గూర్చైనా, వ్యాపారాన్ని గూర్చైనా, వివాహాన్ని గూర్చైనా, గర్భఫలం గూర్చైనా, భవిష్యత్తుని గూర్చైనా,
ఏదైనప్పటికీ కూడా దేనిని గురించి వారు భయపడుతూ పిరికితనంతో ఉన్నారో పిరికితనం గల ఆత్మను నజరేని యేసు నామములో గద్దిస్తూ శక్తితో నింపబడుతున్నారని, పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిలో మీరు నిండిపోతున్నారని నమ్మి మా ఆత్మీయ కుటుంబం అంతటినీ చేతులకు అప్పగించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కొన్ని గాయపడిన చేతులకు అప్పగించుకుంటూ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించమని, ఈ దినం ప్రారంభిస్తూ ఉండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి మీరు తోడయండి. దేనిని గురించి పిరుగుపడుతున్నారో ప్రతి పిరుగుతనం నుండి విడిపించి ఈరోజు ధైర్యంతో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి ధైర్యం అనుగ్రహించారని, ధైర్యంతో అనేక కార్యాలు జరిగించడానికి మీరు సహాయం చేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అనేక సంవత్సరాలుగా అనేక పరిస్థితులను బట్టి పిరిగితనంతో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఇక మీదట మీరు పిరిగితనంతో ఉండాల్సిన అవసరం లేదు. శక్తి కలిగిన ఆత్మను దేవుడు మీకు ఇచ్చాడు. ఆయన శక్తిని ఆశ్రయించండి, అద్భుతాలు చూడండి. దేవుడు నాతో మాట్లాడాడు అన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు సేవలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.